నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. అనకాపల్లి ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలోని కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తూ నినాదాలు చేశారు. మొదట గౌరవపాలెం మార్కెట్ యార్డులోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆపై వైఎస్ వివేకానందరెడ్డి ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివేకానందరెడ్డి చనిపోయి నేటికి 5 ఏళ్లు పూర్తయినప్పటికీ కేసు ఇంకా విచారణ దశలోనే ఎందుకుంది అని అనకాపల్లి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి గారు మాజీ మంత్రివర్యులుగా, పార్లమెంటు సభ్యులుగా, ఒక మంచి మిత్రుడుగా, స్నేహితుడిగా, సోదరుడిగా, ఆ కుటుంబంతో చిరకాల పరిచయంతో రాజశేఖర రెడ్డి గారి అనుంగ సోదరుడిగా మంచి వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని అకాలంగా, అన్యాయంగా, దుర్మార్గంగా హతమార్చబడ్డం అన్నది చాలా నీచమైనటువంటి చర్య. ఇది సభ్య ప్రపంచం అంతా తీవ్రంగా ఖండించేటువంటి చర్య. ఇటువంటి చర్యను కేవలం గుండుపోటు అని చెప్పి పైకి ప్రకటించి తదుపరి సమాజం అంతా గుర్తించాక మళ్ళీ గొడ్డల పోటని మళ్ళీ పైకి వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ముఖ్యమంత్రి గారికి వారి బాబాయ్ మీద ప్రేమ ఉంటే, లేదు వాళ్ళ చెల్లి సుశీలమ్మ కానీ, లేదంటే చిన్నమ్మ గారు సౌభాగ్యవతి గారు కానీ ప్రేమ ఉంటే వెంటనే ఈ దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వమే ముందు చేపట్టి చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ముందు చనిపోయిన వెంటనే తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పి నారా వారి రక్త చరిత్ర అన్నారు. తర్వాత దర్యాప్తులో విషయాలన్నీ తెలిసినాయి. సిబిఐ వల్లే స్వయంగా A1, A2 ముద్దాయిగా వారి కుటుంబ సభ్యులనే పెట్టడం జరిగింది. ఆనాడు ఎన్నికల ముందు హతమార్చినప్పుడు వెంటనే సిబిఐ దర్యాప్తు జరగాలి, న్యాయం జరగాలని కోరినటువంటి ఈ పెద్ద మనిషి ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఎందువల్ల సిబిఐ దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం లేదని తప్పించుకుంటున్నారు అన్నది ప్రశ్నకు జవాబు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే, ఆయనకి నిజంగా ఇందులో భాగస్వామ్యం లేకుండా ఉండుంటే వెంటనే సిబిఐకి అంగీకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు, రాష్ట్ర ప్రభుత్వం పోలీసే దర్యాప్తు చేస్తుందని చెప్తా ఉన్నారు. వారు స్వయంగా పిన్నమ్మ గారు, చెల్లులే చెప్తా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు కాబట్టి సిబిఐ దర్యాప్తే కావాలని. వెనక్కి వెళితే ఇటువంటి సంఘటన గతంలో కూడా జరిగాయి. ఆయన మీద కోడికత్తి కేసు చూసాం, అప్పుడు కూడా ఇలాగే డిమాండ్ చేశారు. తర్వాత సరే రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు అన్నారు. ఆ కేసు అయి కూడా ఇప్పుడు సుమారు ఆ నిందితుడిని, ఆ శ్రీనివాస్ని 5 సంవత్సరాల పాటు జైల్లో లోపల ఉంచినటువంటి పరిస్థితి చూసాం. ఈ మధ్య బెయిల్కి వచ్చారు. అదే స్వర్గీయ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ దర్యాప్తు చేయాలని కోరినటువంటి వ్యక్తి. ఇందులో ఎవరు భాగస్వామ్యం ఉందని చెప్పి ఎక్కడో రష్యా మీడియాలో వస్తే చాలా పెట్రోల్ బంకులు తగలబెట్టించినటువంటి పరిస్థితి చూసాం. మరి ఈరోజు అధికారంలో ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు గత 10 సంవత్సరాలుగా. మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందువల్ల సిబిఐ దర్యాప్తు జరగాలనేసి మళ్ళీ ఎందుకు కోరలేదు? ఆనాడు ప్లేనరీ సమావేశంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాక ప్లేనరీ సమావేశంలో, ప్రతి ప్లేనరీ సమావేశంలో అధికారం రాకముందు సిబిఐ దర్యాప్తు పూర్తి స్థాయిలో జరగాలి. అప్పుడు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలేదన్నప్పుడు ఒక్కసారైనా సరే, నేను గత 10 సంవత్సరాలుగా చూస్తున్నా, ఒక్కసారైనా మన ప్రధానమంత్రి గారిని కలిసి మా తండ్రికి జరిగినటువంటి ఏవైతే విమాన ప్రమాదం, హెలికాప్టర్ ప్రమాదం ఉందో అది ప్రమాదం అనేసి మాకు అనుమానంగా ఉంది, అది కుట్ర ద్వారా జరిగిందనే అనుమానం ఉంది, దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని ఎందుకు కోరలేదన్నది కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ రోజైతే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో, ఈ కుట్రలో భాగస్వాములు ఉన్నారో అటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళి రాజ్యసభలో ఎందుకు కూర్చోబెట్టారన్న దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఈ అన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి.